హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూలై 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ క్విజ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల స్టీల్ స్లాగ్ రోడ్పై మొదటి అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: ఏ భోపాల్, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి హైదరాబాద్. గెస్ ద ఆన్సర్. The right answer is option B, New Delhi. స్టీల్ స్లాగ్ రోడ్పై 1వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ను న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్ నిర్వహించింది. ఇక్కడ ఎన్ఐటిఐ ఆయోగ్ రోడ్డు నిర్మాణంలో స్టీల్ స్లాగ్ను ఉపయోగించేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ సాంకేతికత ఉక్కు ఉత్పత్తి వ్యర్థాలను పునర్నిర్మిస్తుంది, బలమైన, మన్నికైన మరియు పర్యావరణ అనుకూల రహదారులను సృష్టిస్తుంది. ప్రాసెస్ చేయబడిన స్టీల్ స్లాగ్ అధిక బలం, కాఠిన్యం, రాపిడి, నిరోధకత మరియు డ్రైనేజీ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది 1.8 బిలియన్ టన్నుల సహజ కంకర్ల కోసం భారతదేశ వార్షిక డిమాండ్ను పాక్షికంగా తీర్చగలదు. భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్డు సూరత్లో నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్: 18 ఏళ్లలోపు పిల్లలకు వివాహాలను నిషేధిస్తూ ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశం చట్టాన్ని ఆమోదించింది? ఆప్షన్స్: ఏ ఘనా, ఆప్షన్ బి సియెర్రా లియోన్, ఆప్షన్ సి మాలి, ఆప్షన్ డి సెనెగల్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సియెర్రా లియోన్. సియెర్రా లియోన్ ప్రెసిడెంట్ 18 ఏళ్లలోపు పిల్లలకు వివాహాన్ని నిషేధించే చట్టంపై సంతకం చేశారు. 2020లో సియెర్రా లియోన్లో 18 ఏళ్లలోపు 8 లక్షల మంది బాలికలు వివాహం చేసుకున్నారని యునిసెఫ్ నివేదించింది. దేశంలోని బాలికల్లో దాదాపు మూడో వంతు మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కనీసం 12 మిలియన్ల మంది బాలికలు 18 ఏళ్లలోపు వివాహం చేసుకుంటారు. ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాలలో భారతదేశంలో బాలికలకు చట్టబద్ధమైన వివాహ వయసు 18 సంవత్సరాలు అయినప్పటికీ సంవత్సరానికి 1.5 మిలియన్ల తక్కువ వయసు గల వివాహాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి ఏ హైకోర్టు 15వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్స్: ఏ బొంబాయి, ఆప్షన్ బి లక్నో, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి పాట్నా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జార్ఖండ్. జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి ఇటీవల జార్ఖండ్ హైకోర్టు 15వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్భవన్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, స్పీకర్ రవీంద్రనాథ్ మహాతో, న్యాయమూర్తులు, సీనియర్ అధికారుల సమక్షంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 ప్రకారం రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి మరియు రాష్ట్ర గవర్నర్ మధ్య సంప్రదింపులు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో చూసిన ఎట్నా పర్వతం ఏ సముద్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ కాస్పియన్ సముద్రం, ఆప్షన్ బి ఎర్ర సముద్రం, ఆప్షన్ సి నల్ల సముద్రం, ఆప్షన్ డి మధ్యధరా సముద్రం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మధ్యధరా సముద్రం. ఇటీవల ఇటలీలోని మౌంట్ ఎట్నా మరియు స్ట్రోంబోలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది మధ్యధరా ద్వీపమైన సిసిలీలో బూడిద మరియు లావాను వెదజల్లింది. మౌంట్ ఎట్నా ఐరోపాలో అత్యంత చురుకైనది మరియు ప్రపంచంలోని అతిపెద్ద అగ్నిపర్వతాలలో ఒకటి. సిసిలీ యొక్క తూర్పు తీరంలో 3326 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఒక స్ట్రాటోవోల్కానో. దాని శంఖాకార ఆకారం మరియు సబ్డక్షన్ జోన్ల నుండి పేలుడు విస్ఫోటనాల ద్వారా వర్గీకరించబడింది. యొక్క అగ్నిపర్వత చరిత్ర 1500 BC నాటిది. ఇది మధ్యధరా ప్రాంతంలో ఒక ప్రముఖ సహజ లక్షణంగా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో చూసిన బైషియా కార్డ్స్ గుహ ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్స్: ఏ భారతదేశంలోని పశ్చిమ కనుమలు, ఆప్షన్ బి టిబెటన్ పీఠభూమి, ఆప్షన్ సి సహారా ఎడారి, ఆప్షన్ డి మధ్యధరా ద్వీపం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి టిబెటన్ పీఠభూమి. సముద్ర మట్టానికి 3280 మీటర్ల ఎత్తులో ఉన్న టిబెటన్ పీఠభూమిలోని బైషియా కార్డ్స్ గుహ నుండి ఎముక అవశేషాలు, అంతరించిపోయిన మానవజాతి అయిన
డెనిసోవాన్లు సహస్రాబ్దాలుగా అక్కడ జీవించి ఉన్నారని వెల్లడిస్తున్నారు. నేచర్లో ప్రచురించబడిన అధ్యయనం 48,000 మరియు 32,000 సంవత్సరాల క్రితం నాటి పక్కటెముకను కనుగొనింది. ఈ ఆవిష్కరణ వాతావరణ హెచ్చుతగ్గులకు డెనిసోవాన్స్ యొక్క స్థితిస్థాపకతను హైలైట్ చేస్తుంది మరియు నియాండర్తల్లు మరియు హోమోసేపియన్లతో వారి సంతానోత్పత్తిని సూచిస్తుంది. అవశేషాలు నీలం గొర్రెలు మరియు ఉన్ని ఖడ్గమృగాలతో సహా వారి విభిన్న ఆహారాన్ని కూడా సూచిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో గర్గర్ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ మణిపూర్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. గెస్ ద ఆన్సర్. The right answer is option C, ఉత్తరప్రదేశ్. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గర్గర్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది. దాదాపు 10 లక్షల గృహాలు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద 1,08,000 సబ్సిడీలు అధునాతన బైఫేషియల్ ప్యానెళ్లను ఉపయోగించి ఇన్స్టాలేషన్లకు కేవలం 7 రోజులు పడుతుంది. ఒక సాధారణ 3 కిలోవాట్స్ వ్యవస్థ గృహాలకు సంవత్సరానికి INR 27,000 వరకు ఆదా చేయగలదు మరియు అదనపు పొదుపు కోసం నెట్ మీటరింగ్ను అనుమతినిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాబోయే 10 సంవత్సరాలలో రహదారి భద్రత కోసం కార్యాచరణ ప్రణాళికను అనుసరించిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి రాజస్థాన్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రాజస్థాన్. 2030 నాటికి రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలనే లక్ష్యంతో 10 సంవత్సరాల రహదారి భద్రతా కార్యాచరణ ప్రణాళికను అనుసరించిన మొదటి భారతీయ రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ఉప ముఖ్యమంత్రి ప్రేమ్చంద్ బైర్వా ప్రకటించిన ఈ విధానం ప్రజల అవగాహనను పెంచుతుంది మరియు రహదారిని పాటించడాన్ని ప్రోత్సహిస్తుంది. భద్రతా నియమాలు, వేగ పరిమితులు, సురక్షితమైన దూరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు పాదచారుల భద్రతపై దృష్టి సారించి 3 దశల్లో అమలు చేయనున్న ఈ ప్రణాళికను అభివృద్ధి చేయడంలో ప్రపంచ బ్యాంకు సహకరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వధవన్ పోర్ట్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ డీప్ సీ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి ఒడిషా, ఆప్షన్ డి మహారాష్ట్ర. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మహారాష్ట్ర. భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైన వధవన్ పోర్టు ప్రాజెక్ట్ గుజరాత్ సమీపంలోని మహారాష్ట్ర తీరంలో ఉంది. ఇది ప్రపంచంలోని టాప్ 10 కంటైనర్ పోర్ట్లలో ఒకటిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూపాయలు 76,220 కోట్ల అంచనా వ్యయంతో ఇది ఏటా 298 MMT మరియు 23.2 మిలియన్ TEUలను నిర్వహిస్తుంది. మొదటి దశలో 15 మిలియన్ TEUలతో ప్రారంభమవుతుంది. 9 కంటైనర్ టెర్మినల్స్, ప్రత్యేక బెర్తులు, రైలు కనెక్టివిటీ మరియు ఆన్షోర్ సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఇది భారతదేశ సముద్ర తీరాన్ని గణనీయంగా విస్తరిస్తుంది. 1,448 హెక్టార్ల సముద్ర భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా సామర్థ్యం 2030 నాటికి పూర్తవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జూట్ క్రాఫ్ట్ ఆధారిత జీవనోపాధిని పెంచేందుకు ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ వెబినార్ను నిర్వహించింది? ఆప్షన్స్: ఏ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి ఆర్థిక మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. వ్యవసాయేతర జీవనోపాధిని పెంచడానికి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జూట్ క్రాఫ్ట్పై వెబినార్ను నిర్వహించింది. జూట్ క్రాఫ్ట్ పరిశ్రమ యొక్క స్థితి, సవాళ్లు మరియు అవకాశాలపై కీలక వాటాదారులు చర్చించారు. అదనపు కార్యదర్శి శ్రీ చరణ్జిత్ సింగ్ జనపనార యొక్క సామర్థ్యాన్ని జీవనోపాధికి గోల్డెన్ ఫైబర్ మరియు పర్యావరణానికి గ్రీన్ ఫైబర్గా హైలైట్ చేశారు. భారతీయ జనపనార పరిశ్రమ తూర్పు భారతదేశంలో ప్రధానమైనది. ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో జూట్ మిల్లులు ముఖ్యమైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సరిహద్దు భద్రతా దళం శ్రీనగర్లో గ్రో విత్ ది ట్రీస్ పేరుతో చెట్ల పెంపకం కోసం ఏ బ్యాంకుతో కలిసి పనిచేసింది? ఆప్షన్స్: ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి ఫెడరల్ బ్యాంక్, ఆప్షన్ డి బ్యాంక్ ఆఫ్ బరోడా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సరిహద్దు భద్రతా దళాలు మరియు ఎస్బీఐ బ్యాంక్ శ్రీనగర్లోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో గ్రో విత్ ద ట్రీస్ ప్లాంటేషన్ ఈవెంట్ను నిర్వహించి గ్రీన్ కవర్ను పెంచడానికి మరియు చెట్ల పెంపకం గురించి అవగాహన పెంచాయి. బీఎస్ఎఫ్ అధికారులు, జవాన్లు, ఎస్బీఐ ప్రతినిధులు, కేంద్రీయ విద్యాలయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ చొరవ స్థిరత్వం మరియు స్నేహాన్ని ప్రోత్సహిస్తుంది. క్యాంపస్ను పచ్చగా మార్చడం మరియు గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.